వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వారి ఆధ్వర్యంలో పప్పుల వీధి శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగ స్వామి వారి దేవస్థానం సహకారంతో 4వ శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంకుమార్చన పూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రంథి శ్రీధర్ బాబు, అన్నపూర్ణ దంపతులు, కొండపల్లి రమేష్, సుజాత దంపతులు, చంద శ్రీనివాసమూర్తి, సుకన్య దంపతులు, కాబోలు రవికుమార్, వరలక్ష్మి దంపతులు, నీలిశెట్టి ఉమా మహేష్, చంద్రశేఖర్, వెంకట సుప్రియ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు. श्री रुक्माबाई श्री पांडुरंग स्वामी की श्री रुक्माबाई श्री पांडुरंग स्वामी की श्री रुक्माबाई श्री पांडुरंग स्वामी की पప్పుల వీధిలోని శ్రీ రుక్మాబాయి పాండురంగ స్వామి దేవస్థానం నందు శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఈ యొక్క దేవస్థానం నందు కుంకుమార్చన కార్యక్రమం, ఖడ్గమాల పూజ, అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం, కుబేర అష్టోత్తరంతో పాటు ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా ఈ యొక్క మహిళామూర్తులందరి ఆధ్వర్యంలో పూజలో కూర్చొని ఆ తల్లి ఆశీర్వాదంతో మన ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ యొక్క 4 శుక్రవారాలు ఈ దేవస్థానంలో జరగడం వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వారి ఆధ్వర్యంలో మరియు దేవస్థానం వారి సహకారంతో ఇటువంటి కార్యక్రమం చేయడం, ఈ 4 శుక్రవారాలకి ఒక్కొక్క శుక్రవారం 3 ఉభయకర్తల లెక్కన రావడం చాలా అదృష్టం. ఈ యొక్క చివరి శుక్రవారం రోజున విశేషంగా పూజలో కూర్చున్న ప్రతి మహిళకు లక్ష్మీదేవి అమ్మవారి వెండి కాసు ఇవ్వాలని ఒక సంకల్పంతో శ్రీధర్ గారిని అడగడం జరిగింది. వారు కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఇవ్వడం, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇంకొక 3 ఉభయకర్తలు కొండపల్లి రమేష్ గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు, మరియు చంద శ్రీనివాసమూర్తి గారి కుటుంబ సభ్యులు, మరియు కాబోలు రవికుమార్ వారి కుటుంబ సభ్యులు, మరియు నీలిశెట్టి ఉమా మహేష్, చంద్రశేఖర్ వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన దానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క దేవస్థానము స్వామివారి యొక్క విశిష్టత 78 సంవత్సరాలు కట్టినటువంటి దేవస్థానం ఇది. ఇంత మహిమగల దేవస్థానంలో మనం చేసుకోవడం చాలా అదృష్టం. ఇంకా చాలా కార్యక్రమాలు ఈ దేవస్థానంలో వాసవి క్లబ్ నెల్లూరు సిటీ వారి తరఫున జరుగుతాయి. అన్ని కార్యక్రమాల్లో కూడా మీరందరూ పాల్గొని ఈ యొక్క దేవస్థాన అభివృద్ధికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క దేవస్థానంలో ప్రతి శనివారం స్వామివారికి
అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఉదయం 7:30కి తప్పనిసరిగా ఆ యొక్క అభిషేకంలో కూడా పాల్గొనవలసిందిగా భక్తులందరూ కూడా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై పాండురంగ. ఈ బొబ్బిలివిండి పాండురంగ స్వామి దేవస్థానంలో ఈ కుంకుమ పూజ జరగడం చాలా విశేషం. అందులో మేము పాల్గొనడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ గుడిలో వాసవి క్లబ్ తరఫున దేవస్థానం తరఫున జరగడం జరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగిస్తూ ఇంకా దినదినాభివృద్ధిగా జరగాలని ఈ గుడిలో పూజలు అన్ని కార్యక్రమాలు మేము కోరుకుంటున్నాము. పాండురంగ దేవస్థానంలో వాసవి క్లబ్ తరఫున కుంకుమార్చన జరగడం జరిగింది. అందులో మేము పాల్గొనడం మా దృష్టిగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా ఉన్నటువంటి వారందరిలో జరగడం చాలా విశేషం. దేవస్థానం వారి సహకారంలో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.